అమ్మగారు ఏమైంది? ఇటు సవల్లాగా పడుకున్నారు. వసే చారు, అంత మటనేసావేంటి? నన్ను అప్పుడే చంపేసావా చారు? నువ్వు వరిచిన అరుపుకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ పేషెంట్ కూడా పారిపోయి ఉన్నారు తెలుసా? లేకపోతే ఏంటి సార్, హాస్పిటల్ అంటే ఊరకనే ఉందా? మనం ప్రాణాలు కాపాడుకుందాం అని పోతాం. ఆ డాక్టర్ని కలిసేసరికి ప్రాణాలు ఉంటాయా పోతాయా అనేలాగా అవుతాం. ఏంటి అమ్మగారు, అయ్యగారిని కొట్టాలనిపిస్తుందా? ఒక్క నిమిషం. సంజ, 2 ఇడ్లీ తినేసి టాబ్లెట్ వేసి తగ్గిపోద్ది. వద్దు రాజు, ఓపిక లేదు. అబ్బా, ఇడ్లీ తింటేనే కదా ఓపిక వస్తుంది. సరే పైకిలే, నేను తినిపిస్తాను లే. వద్దు రాజు, హాస్పిటల్కి వెళ్దామా? అబ్బా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఓపిక కావాలి కదా, తిను. అమ్మగారు ఏమైంది? ఇటు సవల్లాగా పడుకున్నారు. వసే చారు, అంత మటనేసావేంటి? నన్ను అప్పుడే చంపేసావా చారు? అంటే అమ్మగారు అది ఫ్లోలో. అంటే ఫ్లోలో అమ్మగారిని చంపేద్దాం అనుకుంటున్నావా? చీ ఆపండి సార్, నేను ఒక్కసారే అన్నాను. మీరు 10 సార్లు నిజంగానే చంపేసేలాగున్నారు. కొంపదీసి మీకు అలాంటి ఐడియాలు ఏమైనా ఉన్నాయా? సంజయ్ నువ్వాగు. చారు, మా ఇద్దరి మధ్య పొలాలు పెట్టడానికి వచ్చా కదా. ఎంత మాట అన్నారు సార్. ఈ చేతులతో జంటలకి వంట చేసి పెట్టడమే కానీ ఏనాడు వాళ్ళ కాపురాల్లో మంటలు పెట్టడం తెలియని అమాయకురాలు సార్ ఈ చారు. అబ్బో, అయినా అమ్మగారు వచ్చిన చిన్నపాటి జ్వరానికి ఎందుకు ఇట్లా మంచాన్ని పడ్డారు? వచ్చిన టాబ్లెట్ వేసుకుంటే అయిపోయేదిగా. నువ్వన్నట్టే నైట్ టాబ్లెట్ వేసుకున్నా చారు, కానీ తగ్గలేదు. ఒకటంటే ఒకటి కాదమ్మగారు, ఓ 2-3 వేసుకోవాలి. మీ అమ్మగారికి టాబ్లెట్ అంటే ఎలర్జీ చారు. అదేంటమ్మగారు, ఎలర్జీ వచ్చిన టాబ్లెట్ వేసుకోవాల్సింది ఏంటో. చారు, నేను చెప్తూనే ఉన్నాను, ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకుంటే ఈవినింగ్ కల్లా సెట్ అయిపోదని. కానీ వినట్లేదు, హాస్పిటల్కి పోదామంటుంది మీ అమ్మగారు. అంతకట్టి కలిసి పెట్టారు. నువ్వు వరిచిన అరుపుకి దగ్గరలో ఉన్న హాస్పిటల్ పేషెంట్ కూడా పారిపోయి ఉన్నారు తెలుసా? లేకపోతే ఏంటి సార్, హాస్పిటల్ అంటే ఊరకనే ఉందా? మనం ప్రాణాలు కాపాడుకుందాం అని పోతాం. ఆ డాక్టర్ని కలిసేసరికి ప్రాణాలు ఉంటాయా పోతాయా అనేలాగా అవుతాం. ఏదేదో చెప్పి భయపడతావేంటి చారు? నేను చెప్పే మాటలకు భయమే పుడుతుంది. మీరు హాస్పిటల్కి పోతే వణుకు పుట్టింది. చారు, లేని పని చెప్పి భయపెట్టకు చారు. అబ్బా, మీకెట్ట చెప్పాలి? మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా హాస్పిటల్కి పోయారా? నేను చాలా సార్లు వెళ్ళాను. అవునా? అయితే ఇప్పుడు మీరు అమ్మగారిని హాస్పిటల్కి తీసుకుపోయారు అనుకున్నా. ఫస్ట్ ఓపీ తీసుకోవాలి కదా. ఓపీ ఫీజు 300-400 ఉంటుంది, తక్కువే కదా అని వెళ్తాం. కానీ ఆ ఓపీ లైన్లో నిలబడేసరికి అర్ధగంట అవుద్ది. అప్పటికల్లా మీకు ఓపీకి చచ్చిపోద్ది. అరగంటేగా, మా సంజయ్ కోసం అరగంట వెయిట్ చేయలేనండి. అవును సార్, లైన్లో నిలబడమే అంత పెద్ద కష్టం కాదు. కానీ ఓపీ తీసుకున్నాక డాక్టర్ని కలిసే ముందు వెయిటింగ్ ఉంటుంది చూడండి, అప్పుడు కనిపిస్తుంది సినిమా మీకు. అమ్మగారు డాక్టర్ని కలిసేదాకా ఏమీ తినద్దు, అట్టే నీరసంగా కూర్చుంటారు. అక్కడ ఉండే నర్సు పిల్ల డాక్టర్ రూమ్ లోంచి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది. మన పేరు ఎప్పుడు వస్తుందా అని మీరు వెయిట్ చేస్తా ఉంటారు. అప్పటికే అమ్మగారు మీ భుజం మీద పడి మీరు నీరసపడి మీ ఇద్దరు పడేలోపు నర్సు పిల్ల వచ్చి డాక్టర్ రమ్మంటున్నారని చెప్పి లోపలికి తీసుకుపోద్ది. డాక్టర్ 4 క్వశ్చన్లు అడిగి ఓ బీపీ చెక్ చేస్తాడు. ఆ తర్వాత 4 టెస్టులు రాసి బయటికి పంపిస్తాడు. అప్పటికే లంచ్ టైం అయిపోద్ది. అమ్మగారు అప్పటికే తినకపోతే టెస్ట్ రిపోర్ట్లు వచ్చే టైంకి పోతారు. ఊరికే పోతా అనుకుచారు, నీ మాటలకే పోయేటట్టున్నా. నేను అనకపోతే మాత్రం ఉంటారా? తినకపోతే ఎవరైనా పోతారు. రాజు, చెప్పానుగా, ఇదిగో తిను. సరే, తింటది కదా, నువ్వు చెప్పు. లంచ్కి అయ్యగారు బాగా మెక్కి కూర్చుంటారు. అమ్మగారు టెస్ట్ రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయా అని ల్యాబ్ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. అయ్యగారికి బాగా నిద్ర వచ్చింది, హ్యాపీగా పడుకుంటారు. రిపోర్ట్లు వస్తాయి కానీ డాక్టర్ ఉండడు. ఆయన ఎందుకు ఉన్నాడంటే మనకి కూడా తెలియదు. ఆయనకేం పనులు ఉంటాయో బయట. ఆయన వచ్చేసరికి స్నాక్స్ టైం అయింది. స్నాక్స్ టైం కాబట్టి సార్ మళ్ళీ తినడానికి పోతారు. అదే టైంకి నర్సు వచ్చి మిమ్మల్ని పిలుస్తుంది. మీరు అటు పోలేక సార్ని పిలవలేక తెకమక పడుతూ నీరసం వచ్చి పడిపోతారు. హలో, నేనేమన్నా సంజయ్ వదిలేసి అలా పోన్లే. నేను సంజయనే వదిలేసిపోను. అమ్మగారు ఇలాంటి మాటలు అసలు నమ్మకండి. నీకోసమే నేనున్నా అంటారు. కరెక్ట్ గా మనకు కావాల్సిన టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. చారు, తిరిగి నా దగ్గరికి వస్తున్నావేంటి? స్టార్ట్ చేసింది ఎవరు? అమ్మో, దీన్ని కదిలిస్తే నన్ను ఇరికించినట్టుంది. సర్లే, ఇదంతా కాదు కానీ హాస్పిటల్ కంటిన్యూ చేయలే. అవును, ఎక్కడ దాకా చెప్పాను? అది స్నాక్స్ టైం. ఈయన తీరిగ్గా తినొచ్చేసరికి ఓ 3-4 చూపించుకుని వెళ్ళిపోతారు కూడా.
ఈయన నర్స్ దగ్గరకు రాగానే అంతే సంగతి. నర్సు కిందకి మీదకి చూస్తూ మీరు పేషెంట్ తీసుకురావడానికి వచ్చారా పెత్తనాలు చేయడానికి వచ్చారా అంటది. అంతే ఇక సార్ తలాడ పెట్టుకోవాలి తెలియక దిక్కులు చూస్తూ ఉంటారు. అబ్బా తినడానికి కూడా ఓపిక లేదు రాజు. నువ్వు ఆగు సంజ, స్టోరీ బాగుంది. నాకు తినడానికి కూడా ఓపిక లేదంటే నీకు స్టోరీ కావాలా? నేను అబ్బా చేయను వస్తుంది. ఏంటమ్మగారు అయ్యగారిని కొట్టాలనిపిస్తుందా? ఒక్క నిమిషం. ఈడెవడు? నా అసిస్టెంట్. ఇప్పటి నుంచి అమ్మగారికి అసిస్టెంట్. దేనికి? అమ్మగారు చెప్పింది చేయడానికి. నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు అమ్మగారికి మిమ్మల్ని కొట్టాలన్నా కొట్టలేకపోతున్నారు. నేనా ఎదిగల పని మనిషి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఓనర్స్ ని కొట్టను, అందుకే వీడు. ఇదిగో బాబు అమ్మగారు సార్ని కొట్టమన్నారు. వెళ్ళి 2 వీక్ చెప్తాను. ఈడెడు మెరుపుదలకు వచ్చేస్తాడు. ఏం జరుగుతుంది? నువ్వేంటే ముగుడు ముఖం పగలు కొడితే గుడ్డని చెప్పి చంపలేస్తావా? నాకంతా అర్థమైంది. ఇక్కడి నుంచి కూర్చొని సైలెంట్ గా ఉంటా. చారు నువ్వు చెప్పు. ఆ చివరికి డాక్టర్ని కలుతావా, ఆయన రిపోర్ట్లు తిరిగేసుకుంటూ ఈ నొప్పి ఉందా ఆ నొప్పి ఉందా అని అడుగుతాడు. మనం ఉంది అంటే ఓ టాబ్లెట్ ఇచ్చి 2 రోజుల్లో తగ్గిపోద్దని చెప్తాడు. అంతేనా? అంతే. వాళ్ళు ఇచ్చిన బిల్లు కట్టేసి వస్తారు. అది కాదు చారు, ఒకవేళ రిపోర్ట్లు ఏమైనా కనిపిస్తే జాండీస్ టైఫాయిడ్ ఇలాంటివి ఏమైనా, అప్పుడు మిమ్మల్ని నర్స్ అప్పగిస్తారు. ఆ నర్స్ అమ్మగారిని వార్డు తీసుకుపోయి బెడ్ మీద కూర్చోబెడుతుంది. మిమ్మల్ని రిసెప్షన్ తీసుకుపోయి బిల్లు కట్టిపిస్తుంది. ఓ 2 రోజులు ఉంచుకొని సెలైన్లు కట్టి ఇంటికి పంపిస్తారు. ఈడొకడు. అది కాదు చారు, ఎక్కడైనా అదే కదా జరిగేది. ఏంటి సార్ అంతే? ఈ మాత్రం దానికి అక్కడ హాస్పిటల్ బిల్లు ఇస్తే మీకు కొత్తది గుండెపోటు, ఓపీలు, టెస్ట్లు, సెలైన్లు, టాబ్లెట్లు, ఇంకా అక్కడ 2-3 రోజులు తిండి ఖర్చు. మరి చూపించుకోపోతే ఎలా? డౌట్ ఉంటే దగ్గరలో ఏదో క్లినిక్ పోతే సరిపోద్ది. దానికైతే బెడ్ ఫీజు, ఓపీ ఫీజు ఇలాంటివి ఏం ఉండవు. అంతగా సీరియస్ అయ్యేలాగుంటే వాళ్ళే చెప్తారు, మాతో కాదు పెద్ద హాస్పిటల్ తీసుకోబోండి అని. ఇదంతా చెప్పడానికి డబ్బులు కూడా తీసుకోరు. అదే పెద్ద హాస్పిటల్కి పోతే మనకి రోగం లేదని తెలియడానికి 10,000 ఖర్చు అవుతుంది. వాతావరణం మారినప్పుడు వచ్చే జనాలకి కొద్ది ఓపిక చేసుకుని బీచ్ ఉన్న క్లినిక్లకు పోతే తొందరగా పని అవుద్ది, ఖర్చు కూడా తగ్గిద్ది. చారు నాకు ఈ సోదంతా చెప్పే బదులు ఆ క్లినిక్ ఏదో తీసుకెళ్ళొచ్చు కదా. సారీ అమ్మగారు. బుద్ధుందా అసలు? నీకు బుద్ధుందా? భయ్య కొంచెం ముందుకెళ్ళవా? అది కాదు చారు, 2 గంటల టైం వేస్ట్, సంజయ్కి ఎనర్జీ వేస్ట్. అదేదో క్లినిక్ దగ్గరలో ఉంటే నువ్వే చూపించచ్చు కదా. నాకు తెలిసిన క్లినిక్ ఒకటి దగ్గరలోనే ఉంది సార్, నేను తీసుకుపోతాను. పద సంజయ్ పదం. అమ్మా మనకి కమిషన్ సెట్. అమ్మగారు పదండి. భయ్య కొంచెం ముందు జరవా?